చెప్పింది మద్యపాన నిషేధం చేస్తామని తీరా అధికారంలోకి వచ్చాక చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం స్కామ్ చేశారా? ఇంతకీ ఏపీ లిక్కర్ స్కామ్ డెప్త్ ఏంటి? ఆ డెన్సిటీ ఎలాంటిది? సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? ఎవరి నుంచి ఎవరికి ఈ మొత్తం మనీ వెళ్ళింది? నెలకు ఎంత మొత్తం కమిషన్లు కిక్ బ్యాంకుల ద్వారా పొందారు? సిట్ అధికారులు తమ విచారణలో ఏం తేల్చారు? ఆ డీటెయిల్స్ ఎలాంటివో ఇప్పుడు చూద్దాం. గత వైసీపీ పాలకులు మద్యపాన నిషేధం అన్న మోటివ్ తీసుకున్నారు. ఫైనల్ గా చూస్తే అది నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల కిక్ బ్యాక్ సొమ్ము కోసమని తేలిందంటారు దర్యాప్తు అధికారులు. ఇందులో A1 రాజ్ కేసిరెడ్డి, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A2 వాసుదేవరెడ్డి, నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ సత్యప్రసాద్ వంటి వారితో పాటు A38 చెవిరెడ్డి, A31 ధనంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్ప ఒక సిండికేట్ గా ఏర్పడి కమిషన్లు, కిక్ బ్యాక్లు, ధరల పెరుగుదల వంటి వాటి కార్యకలాపాలకు పాల్పడినట్టు గుర్తించింది సిట్. డిస్టిలరీలు, సరఫరాదారులకు అవసరమైన ఆర్థిక ప్రయోజనం కలిగించడానికి కుట్ర పనినట్టు గుర్తించింది దర్యాప్తు బృందం. సిండికేట్ ఈ టార్గెట్లు రీచ్ కావటానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లతో సహా ఇతర అధికారులు వ్యూహాత్మకంగా నియమించినట్టు చెప్తున్నారు విచారణాధికారులు. నాటి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ 2019 అక్టోబర్ 8న తిరుపతి మిథున్ రెడ్డి నివాసంలో కలిసినట్టు చెప్తున్నారు అధికారులు. అంతేకాదు వాసుదేవరెడ్డితో పాటు హైదరాబాద్ లోని విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్లినట్టు తాము ఆధారాలు సేకరించామని అంటున్నారు. ఇక్కడ ఏపీఎస్బీసీఎల్ గత అమ్మకాల వివరాలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. సిట్ దర్యాప్తును అనుసరించి చెప్తే A1 రాజ్ కేసిరెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డి, A2 వాసుదేవరెడ్డి, A4 మిథున్ రెడ్డి, A3 సత్యప్రసాద్, A5 విజయసాయి రెడ్డి ఇంట్లో 2019 అక్టోబర్ 13న మరోమారు కలిసినట్టు చెప్తున్నారు అధికారులు. గత 3 ఏళ్ల బేవరేజెస్ అమ్మకాల డేటా ఆధారంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మున్ముందు ఎలా సాగించాలన్న విషయంపై చర్చించినట్టు తమ పరిశోధనలు తేల్చారు సిట్ అధికారులు. డేటా విశ్లేషణ తరువాత వివిధ డిస్టిలరీలు, పంపిణీదారుల నుంచి కమిషన్లు, కిక్ బ్యాక్ల రూపంలో నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల మేర వసూళ్లు సాగించాలని ఒక నిర్ధారణకొచ్చినట్టు తెలుస్తోంది. వీరంతా కలిసి ఆర్డర్ ఫర్ సప్లై దాటవేయటానికి, ప్రభుత్వ రీటైల్ అవుట్లెట్లలో అమ్మకాలు నిర్వహించడానికి ఒక పథక రచన చేసినట్టు సిండికేట్ కూడా ఒప్పుకుందని చెప్తున్నారు అధికారులు. అందుకే ఏపీ హోంమంత్రి అనిత పక్కా ఆధారాలతోనే ఈ అరెస్టులు జరిగినట్టు చెప్తున్నారు. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. కానీ ఒక ఎంపీ మీద అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం. ఎవిడెన్స్తోనే చేశారు కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి. కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటేనే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్నీ సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్చేసారని తేలిపోలేదేమి. అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. మరింత లోతులకు వెళ్లి పరిశీలిస్తే ఏపీలోని కొన్ని బ్రాండ్లు, కంపెనీలకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం, వారు కోరిన విధంగా ముడుపులు చెల్లించడం, తద్వారా ఆర్థిక ప్రయోజనం పొందాలని భావించినట్టు తెలుసుకున్నారు అధికారులు. అంతేకాదు సత్యప్రసాద్ ఈ మొత్తం ఎపిసోడ్లో సహకరించినందుకు ప్రతిఫలంగా 2023 నాటికి ఐఏఎస్ హోదా ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు విచారణాధికారులు. ఇప్పటి వరకు సిట్ చేసిన దర్యాప్తు ఆధారంగా చెప్తే 2019 ద్వితీయార్థంలో హైదరాబాద్లోని పార్క్
హైత్ హోటల్లో A6 సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టిలరీ యజమానులతో ఒక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. డిస్టిలరీ ఓనర్లు తాము రూపొందించిన కొత్త పాలసీని అనుసరించి అమ్మకాలు సాగించాలని శ్రీధర్ రెడ్డి వీరికి సూచించినట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. తాము ఎంపిక చేసిన మద్యం పంపిణీదారులకు మాన్యువల్ ఆర్డర్ ఫర్ సప్లై జారీ చేయడంలో సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది. ఒకవేళ వీరు తమ ప్రతిపాదనలు ఒప్పుకోకుంటే వారికి ఎలాంటి ఆర్డర్లుండవని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. ఆర్డర్ ఫర్ సప్లైని అడ్డుపెట్టుకుని కిక్ బ్యాక్లు పొందటం దోపిడీతో సమానంగా వర్ణించింది సిట్. ఈ విధానం ఒప్పుకోకుంటే తమ వ్యాపారంలో ఎలాంటి నష్టం వస్తుందోనని భయపడ్డ డిస్టిలరీలు 12% కిక్ బ్యాక్ చెల్లించేందుకు ఒప్పుకున్నట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. వీరు ఎలాగూ తమ దారికొచ్చినట్టు తెలియటంతో కిక్ బ్యాక్ పర్సెంటేజ్ ని 20% పెంచినట్టు తెలుస్తోంది. సేకరించిన మొత్తాన్ని A1 రాజ్ కేసిరెడ్డికి అప్పగించేవారని గుర్తించారు సిట్ అధికారులు. ఆ తర్వాత రాజ్ కేసిరెడ్డి ఈ సొమ్మును A5 విజయసాయిరెడ్డి, A4 మిథున్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పకు బదిలీ చేసేవారని తెలుస్తోంది. వీరు దాన్ని నాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి బదిలీ చేసేలా ఒక కారిడార్ ను తాము కనుగొన్నట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. ఈ మొత్తం సగటున నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర జగన్మోహన్ రెడ్డికి చేరినట్టు నిర్ధారించారు విచారణాధికారులు. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన మరో మిస్టేక్ ఏంటంటే కొన్ని బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడుపోయేలా చేయటం. ఏపీలోని అదాన్, లీలా అనే డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్కువ ఆర్డర్ ఫర్ సప్లైలు ఇచ్చినట్టు గుర్తించింది సిట్. అయితే ఇక్కడ మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పటి వరకు చలామణిలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలకు, ఫేమస్ బ్రాండ్లకు OFS లు ఇవ్వకుండా ఆపేసినట్టు కనుగొన్నారు అధికారులు. ఈ ప్రముఖ బ్రాండ్లు నాటి జగన్ పాలనలు దాదాపు నిషేధం ఎదుర్కొన్నట్టుగా చెప్తున్నారు సిట్ అధికారులు. దీంతో ఏపీ కోటాను వారు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసుకున్నట్టు కనిపిస్తోంది. జనం బాగా ఇష్టపడే బ్రాండ్ల అమ్మకాలు ఏపీ లిక్కర్ మార్కెట్లో దారుణంగా పడిపోయినట్టు గుర్తించారు. కిక్ బ్యాక్లు, కమిషన్లు చెల్లించని బ్రాండ్లకు ఏపీలో బొత్తిగా చోటు లేకుండా చేసినట్టు చెప్తారు సిట్ అధికారులు. ఇందుకు తగిన ఆధారాలను కనుగొన్నామంటున్నారు. మెడ్వెల్ కంపెనీ 2018-19 మధ్య కాలంలో 22,73,006 ఆర్డర్లు పొందితే అదే 2023-24 మధ్య కేవలం 5 అంటే 5 ఆర్డర్లు లభించాయి. ఇంపీరియల్ బ్లూ 2018-19 మధ్య 20,21,955 ఆర్డర్లు పొందగా 2023-24 మధ్య 7 అంటే 7 మాత్రమే పొందినట్టు గుర్తించారు. కింగ్ ఫిషర్ 2018-19 మధ్య 1,47,566 ఆర్డర్లు పొందగా అదే 2023-24 మధ్య 11,82,388 ఆర్డర్లు పొందినట్టు తెలుస్తోంది. ఇక బడ్వైజర్ బీట్ సంగతికొస్తే 2018-19 మధ్య కాలంలో 22,52,195 ఆర్డర్లు పొందగా 2023-24 మధ్య కాలంలో ఇది తన ఆర్డర్లను 0గా నమోదు చేసింది. దీని కారణంగా మార్కెట్లో అప్పటి వరకు జనామోదం పొందిన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మద్యం ప్రియుల నుంచి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తమైనట్టు గుర్తించారు అధికారులు. సిండికేట్లోని వారు మార్కెట్ డిమాండ్ ఏంటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించలేదని చెప్తున్నారు. వినియోగదారులకు ఏమైనా కానీ వారి మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోకుండా కిక్ బ్యాక్లు, కమిషన్లు చెల్లించే బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు వెళ్లినట్టు గుర్తించారు. అప్పటికీ తమకు అమ్ముతున్న బ్రాండ్ల నాణ్యతపై వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులందాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు తమకు కనిపించలేదని అంటారు విచారణాధికారులు. 3,500 కోట్ల రూపాయల మద్యం మొత్తం. ఈ స్కామ్ మనీ ఎక్కడెక్కడ, ఎవరెవరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు? అసలు ఆ నెట్వర్క్ ఎలా సాగింది? కీలకంగా ఎవరు వ్యవహరించారు? వారికి సహకరించిన వారెవరు? అధికారులు ఎలాంటి ఆధారాల ద్వారా ఈ మొత్తం లిక్కర్ స్కామ్ ఐడెంటిఫై చేశారు? ఒకటి రెండు కాదు, ఏకంగా 3,500 కోట్ల మొత్తం సేకరణ ఎలా జరిగింది? అసలు ఈ మొత్తం ఆధారాలను ఎలా సేకరించారు? ఈ లిక్కర్ స్కామ్ లో గుర్తించాల్సిన ముఖ్యమైన విషయాలేంటి అని చూస్తే దర్యాప్తు అధికారులు ఎందరో సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు రికార్డులు, ట్రావెల్ రూట్ మ్యాప్స్ వంటి ఆధారాలను బట్టి A1 రాజ్ కేసిరెడ్డి నేతృత్వంలో ఈ మొత్తం సిండికేట్ ఎలా పనిచేసిందో కనుగొన్నారు అధికారులు.
2019 నుండి 2024 మధ్య వివిధ డిస్టిలరీలు, లిక్కర్ మార్కెటింగ్ కంపెనీలు ఒక చైన్ లింక్ ద్వారా 3,500 కోట్ల రూపాయల మేర కిక్ బ్యాక్లను క్రమ పద్ధతిలో సేకరించినట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. ఈ మొత్తం ఎలా దారి మళ్లించారు అన్న కోణంలోనూ ఎన్నో వివరాలు సేకరించారు. వివిధ వర్గాల సాక్షుల నుంచి వీరి కాల్ రికార్డుల ఆధారాలతో కలిపి లిక్కర్ సిండికేట్ ఎలా పనిచేసిందో గుర్తించారు అధికారులు. ఈ మొత్తం సొమ్ము గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన వారెవరో ఐడెంటిఫై చేశారు. వీరిలో బాలాజీ గోవిందప్పన్, ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారితో పాటు సీనియర్ అధికారులు సైతం ఉన్నట్లు చెప్తున్నారు. కాల్ రికార్డింగ్ల విశ్లేషణ ద్వారా వీరు ప్రధాన కుట్రదారులుగా తెలుస్తోంది. అయితే వీరందరిలోకి రాజ్ కేసిరెడ్డి, అతడి స్నేహితుల మధ్య పదే పదే చర్చలు జరిగినట్టు గుర్తించారు. ఈ మేరకు కాల్ రికార్డింగ్లు తాము అనుకున్నట్లు చెప్తున్నారు అధికారులు. తద్వారా వీరు సేకరించిన మద్యం నిధులు, వీటి కోసం పుట్టించిన అక్రమ రసీదులు సైతం సేకరించారు విచారణాధికారులు. 2024 ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేసిన గిరిబాబు తాను చెవిరెడ్డి దగ్గర 2012 నుంచి 2024 వరకు పీఎస్ఓగా పనిచేసినట్టు తమ దర్యాప్తులో గుర్తించినట్టు చెప్తున్నారు అధికారులు. ఎన్నికలకు 6 నెలల ముందు రాజ్ కేసిరెడ్డి ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ రెడ్డి, చాణక్య, సైమన్ తదితరులు ఒక నెట్వర్క్ గా ఏర్పడి పనిచేసినట్టు తెలుస్తోంది. నగదు రవాణా చేయటంలో వీరికి సాయం చేయమని ఎమ్మెల్యే చెవిరెడ్డి తన పీఎస్ఓలకు సూచించినట్టు తెలుస్తోంది. పోలింగ్ కి ముందు రోజుల్లో గరికపాడు చెక్పోస్టు దగ్గర 8.36 కోట్ల విలువైన కన్సైన్మెంట్ గల లారీని స్వాధీనం చేసుకున్నట్టు అధికారుల ముందు ఒప్పుకున్నాడు గిరిబాబు. ఈ క్యాష్ బాక్సులను దాచడానికి ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారని చెప్తున్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి తమ క్యాష్ డంప్ల నుంచి నగదు విస్తృతంగా వాడినట్లు గుర్తించారు అధికారులు. దీని ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం, అవినీతి నిరోధక చట్టం వంటి పలు సెక్షన్ల కింద వీరు నేరాలకు పాల్పడ్డట్టు తాము గుర్తించినట్టు చెప్తున్నారు అధికారులు. ఈ అక్రమ నిధులకు సంబంధించిన డంపులు హైదరాబాద్లోని పలు అపార్ట్మెంట్లు, తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లలో నిల్వ చేసినట్టు గుర్తించారు. తాడేపల్లిలో ప్రణయ్ ప్రకాష్, హైదరాబాద్లో వెంకటేష్ నాయుడు, సైమన్ వంటి వారి నుంచి డబ్బు సేకరించి కార్టన్లలో ప్యాక్ చేసి అధికారిక తుడా వాహనాల్లో, కొన్నిసార్లు ప్రైవేట్ లారీల్లో ఈ మొత్తం తరలించినట్టుగా కనుగొన్నారు. 2023 చివరి నాటి నుంచి 2024 ఎన్నికల వరకు అనేక సార్లు నగదు రవాణా చేసినట్టు కనుగొన్నారు. ఒక్కో ట్రిప్పుకు 8 నుంచి 12 కోట్ల మేర తరలించినట్టు చెప్తున్నారు. పొదిలి, ఒంగోలు, కావలితో సహా వివిధ ప్రాంతాలకు ఈ మొత్తాలు వెళ్లినట్టు చెప్తున్నారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి, ఓటర్లకు డబ్బు పంచడానికి ఈ మొత్తాలను వాడినట్టు కనుగొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్స్ ని ఎమ్మెల్యే చెవిరెడ్డి, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ సమన్వయం చేసినట్టు చెప్తున్నారు. వీరికి తుడా డ్రైవర్లు, మరికొందరు అనుచరులు సహకరించినట్టు తెలుస్తోంది. 3,500 కోట్లలో కనీసం 200 కోట్లు ఎన్నికల కోసం వాడినట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. A1 రాజ్ కేసిరెడ్డి మద్యం ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని, స్థిరాస్తులను ఒక పద్ధతి ప్రకారం కొన్నట్టు చెప్తున్నారు. రాజ్ కేసిరెడ్డి తన తల్లి సుభాషిణి పేరిట తన అనుబంధ సంస్థ ఎషాన్వి ఇన్ఫ్రా వంటి వాటి ద్వారా పెద్ద ఎత్తున భూమి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. షాబాద్, మచ్చనపల్లి, దామరపల్లి వంటి ప్రాంతాల్లో సుమారు 92 ఎకరాలను సేకరించినట్టు తాము ఆధారాలతో సహా తెలుసుకున్నామంటున్నారు సిట్ అధికారులు. రాజ్ కేసిరెడ్డి కొన్న భూముల విషయంలో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు పెద్ద ఎత్తున సహకరించినట్లు తెలుస్తోంది. ఈ కన్సల్టెంట్లకు అదాన్ డిస్టిలరీ ఖాతాల నుంచి నేరుగా డబ్బు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ భూముల మార్కెట్ విలువ 100 కోట్ల మేర ఉన్నట్టు చెప్తున్నారు అధికారులు. వివిధ ప్రైవేట్ సంస్థల నుంచి సుమారు 25 కోట్ల అనధికార లోన్లు మంజూరైనట్టు కూడా తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డి కొన్న భూముల విలువ పెంచడానికి కూడా ప్రణాళికలు రచించినట్టుగాను చెప్తున్నారు. కిక్ బ్యాక్లు, ఏపీఎస్బీసీఎల్ నుంచి వచ్చిన నిధులను రామ్ ఇన్ఫో, విజువల్ ఐటీ ద్వారా మళ్లించి యుఎన్ఐ కార్పొరేట్ కు మళ్లించినట్టు కనుగొన్నారు. ఆపై బినామీల పెట్టుబడుల కోసం A1, A9లకు సొమ్ము మళ్లించినట్టు గుర్తించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ఎషాన్వి ఇన్ఫ్రా అనే కంపెనీ పేరిట గచ్చిబౌలిలో 326 గజాల భూమిని కొన్నట్టు ఆధారాలు సేకరించారు. ఈ సైట్ ఓపెన్ మార్కెట్ విలువ 9 కోట్ల వరకు ఉన్నట్టు తాము ఐడెంటిఫై చేశామంటున్నారు అధికారులు. ఇక యుఎన్ఐ కార్పొరేట్ సొల్యూషన్స్ కి
1.6 కోట్ల వైట్ మనీ మళ్లించినట్టు ఆధారాలు సేకరించారు. మిగిలిన మొత్తాన్ని బ్లాక్ లో చెల్లించినట్టు కనుగొన్నారు. ఈ లావాదేవీలన్నీ రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకే జరిగినట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. ఈ ల్యాండ్ కొనుగోలు వ్యవహారంలో అవకతవకలున్నట్టు చెప్తున్నారు. ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు తాము గుర్తించినట్టు చెప్తున్నారు. A1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో A9 కిరణ్ సాయంతో UNI కార్పొరేట్ సొల్యూషన్స్ ఈ లావాదేవీలు జరిపినట్టు తెలుస్తోంది. దుబాయ్లోనూ అక్రమ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి లిక్కర్ సొమ్ములో కొంత భాగం దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. రహస్య మార్గాల ద్వారా దుబాయ్కి ఈ నిధులు వెళ్లినట్టు గుర్తించారు. ఇది మనీ లాండరింగ్ కిందకొస్తుందని అంటున్నారు. ఇందుకు తగిన ఆధారాలను తాము సేకరించినట్టు చెప్తున్నారు అధికారులు. ఇక్కడ గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జాంబియా, టాంజానియా వంటి ఆఫ్రికన్ దేశాల్లో మైనింగ్ వెంచర్లను అన్వేషించడానికి కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్టు కూడా కనుగొన్నారు. నిందితులు ఈ క్రమంలో ఆయా దేశాల్లో సంచరించినట్టుగాను వారి ట్రావెల్ రికార్డులు చెప్తున్నాయంటున్నారు అధికారులు. A1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు A9 కిరణ్ పలు హవాలా మార్గాల ద్వారా UAEకి కోట్లాది రూపాయల మేర బదిలీ చేసినట్టు గుర్తించింది సిట్. ఈ నిధులను ఉపయోగించి TE-KKR ట్రేడింగ్ LLC, TE-KKR ట్రక్ UAE, ట్రాన్స్పోర్ట్ LLC, హోమ్ హ్యాబ్స్ ఆన్లైన్ ఫర్నిచర్ కంపెనీ, TE-KKR ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ UK వంటి పలు కంపెనీలు స్థాపించినట్టు కనుగొన్నారు విచారణాధికారులు. ఈ కంపెనీల కోసం 2021లో 3, 2022 5, 2023లో 13 ట్రిప్పులు, 2024లో 7 ట్రిప్పులు, మొత్తంగా రాజ్ కేసిరెడ్డి అండ్ కో 28 విదేశీ పర్యటనలు చేసినట్టుగా గుర్తించారు. పాస్పోర్ట్ నంబర్లతో సహా ఐడెంటిఫై చేసి వీరి విదేశీ కార్యకలాపాలపై ఒక అంచనాకొచ్చింది సిట్.